అది శాతవాహన కాలం నాటి అతి పురాతన ఆలయం. కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్న పురాతన క్షేత్రం. వందల ఏళ్ల చరిత్ర ఈ ఆలయ సొంతం. భక్తుల నమ్మకాలు, విశ్వాసాలకు అద్దం పడుతున్న అతి పురాతన ఆలయం. ఇదే ఆదిలాబాద్ జిల్లా వేల మండలంలోని సవల్పూర్ గ్రామ శివారులో ఉన్న మహదేవ్ బైరందేవ్ ఆలయం. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన శివలింగం, పక్కనే గిరిజనుల ఆరాధ్య దైవం బైరందేవ్ ఆలయం ఉన్నాయి. 11వ శతాబ్దంలో నల్లని రాతితో వీటిని నిర్మించినట్లు పూర్వీకులు చెబుతారు. అయితే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో నవమికి ఇక్కడ కొరంగ వంశీయులు చేసే ప్రత్యేక పూజలు, అభిషేకాలతో జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇది ఈ ప్రాంతంలో జంగి జాతరగా ప్రసిద్ధి చెందింది. ఈ జాతర వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ జాతరకు ఆదివాసీ గిరిజనులే కాకుండా ఇతర భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఏదైనా కోరిక కోరుకొని బైరందేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ఎత్తితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. రోగాలు కూడా నయమవుతాయని వారి నమ్మకం. కాగా ఈ మహదేవ్ బైరందేవ్ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం చిన్నదిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న శిల్పాలు మాత్రం ఎంతో అందంగా ఉంటాయి. ఇవి ఎన్నో ఏళ్ల నాటి విగ్రహాలు. బైరందేవ్తో పాటు పక్కన ఋషిముని, నాగస్వరూప విగ్రహాలు ఉన్నాయి. పుష్యమాసంలోనే కాకుండా శివరాత్రి సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలోని బైరందేవ్, మహాదేవులను దర్శించుకునేందుకు తెలంగాణ జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో పుష్యమాసం సందర్భంగా ప్రతి ఏటా జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఇది జంగి జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కొరంగే వంశ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈసారి కూడా ఈ జాతర వైభవంగా కొనసాగుతోంది. జాతర సందర్భంగా పలు దుకాణాలు కూడా వెలిసాయి. వచ్చిపోయే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ ఆలయ పరిసరాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అందమైన ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ ఆలయాన్ని ఒక్కసారైనా చూసి తరించాల్సిందే.